ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, మా అమ్మకి కిట్టి పార్టీ ఉంది. మా నాన్న వంట చేయాలి. ఇద్దరూ రారు మేడం. అవునా? వెరీ నైస్. మా అమ్మ కూడా మీటింగ్ కి రాదు మేడం. ఎందుకు? సీరియల్ మిస్ అవుతుందా? కాదు మేడం, మా కిట్టి పార్టీ జరిగేది మా ఇంట్లోనే. ఓ రియల్లీ వెరీ గుడ్. మా నాన్నకి మీటింగ్ ఉందంట మేడం, కుదరదన్నాడు. ఆఫీస్ మీటింగా? కాదు మేడం, క్రికెట్ మీటింగు. అందరం కలిసి క్రికెట్ చూస్తాము. మా అమ్మకు చీటీ పాటు ఉంది మేడం. మా అమ్మ రీల్ చేయడానికి ట్యాంక్ బండ్ కి వెళ్తుంది మేడం. అయితే అందులో దూకమను. మా అమ్మకి ఈత రాదు మేడం. షట్ అప్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్. పేరెంట్స్ మీటింగ్ కి మీ అమ్మ నాన్న ఇద్దరు రావాల్సిందే. రావాలి, లేదంటే టీసీ ఇచ్చి పంపిస్తాను. దిస్ ఈస్ స్ట్రిక్ట్ వార్నింగ్ టు ఎవ్రీబడి. సిట్ డౌన్. మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో నాకు తెలీదు. మీటింగ్ లో నాకు పేరెంట్స్ ఇద్దరు కనిపించాలి, లేదంటే టేక్ టీసీ అండ్ గో అవుట్. దిస్ ఈస్ ఫైనల్ డిసిషన్. అయ్యో దేవుడా, నాన్నలా రావడానికి బడ్డీ ఉన్నాడు, మరి అమ్మలా ఎవరొస్తారు? నేనేం చేయాలి? మనకున్న షుగర్ జస్ట్ 350 కదా. ఏం కాదు, తినేయచ్చు. షుగర్ లెవెల్స్ పెరిగే కొద్దీ శరీరంలో అవయవాల పనితీరు తగ్గిపోతుంది. కళ్ళలో నరాలు చచ్చుబడిపోయి చూపు మందగిస్తుంది. కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోతారు. ఓఎంజీ, ఏంటత్తయ్య గారు, వాయిస్ క్లియర్ గా వినిపించిందా? ఎందుకు వినపడలేదు కోపి? క్లియర్లీ హియర్. ఐ అండర్స్టూడ్. కేక్ నాట్ ఈట్. గుడ్ డెసిషన్. యూ టేక్. యూ ఈట్. టోటలీ ఈట్. ఈవిడ తిండి గోలతో ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ఉంది. పొరపాటును వేరే ఎవరైనా తింటే ఏంటి గతే? తిండి వెంటనే పడేయాలి. ఇలా ఇవ్వక్క, దానికి అడిసేస్తాను. వదినా, గంగ ఎప్పుడు అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది కదా, ఈ రోజేంటి డల్ గా ఉంది? నిన్న వాళ్ళ అమ్మ వచ్చిందనుకుందేమో కదా, అందుకే కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయినట్టుంది. ప్రీతి అక్క, వదినా, నా ఫ్రెండ్ శాంతికి పెళ్లి సెట్ అయిందంట. ఇప్పుడే కాల్ చేసింది. ఇంకా స్టడీస్ కూడా కంప్లీట్ కాలేదు, అప్పుడే పెళ్ళా? ఇప్పుడు జనరేషన్ అంతా ఫాస్ట్ గా ఉన్నారులే వదినా. వదినా, గంగని చీరప్ చేద్దామా? స్నేహ, నువ్వు ఇంట్రెస్టెడ్ గా ఉంటే చెప్పు, నీకు కూడా పెళ్లి చేసేస్తాం. అసలే పెళ్లి భోజనాలు తిని చాలా రోజులైంది. అమ్మో, నాకేమొద్దు. కావాలంటే గంగకు పెళ్లి చేద్దాం, ఎంచక్క భోజనం చేయొచ్చు. సరిపోయింది. మనం పెళ్లి భోజనం చేయడానికి గంగ పెళ్లి చేసుకోవాలంటావా? ఏం గంగా? అవును గంగా, ఇంతకీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు. చెప్పు గంగా, హాలీవుడ్ హీరోలా ఉండాలా లేక హోమ్లీ బాయ్ కావాలా? అబ్బాయి ఏ కలర్లో ఉండాలి? తెల్లగా ఉండాలా లేక చామన్ ఛాయ్గా మ్యాన్లీగా ఉన్నా పర్లేదా? చెప్పు గంగా, ఈ ఏజ్ లో ప్రతి అమ్మాయికి డ్రీమ్ బాయ్ ఉండే ఉంటాడు కదా. అలా నీ కలల రాజ్కుమారుడు ఎవరు? నా బడ్డీ కూడా అచ్చం అలాంటి రాజకుమారుడే. చూడ్డానికి చక్కగా చుక్కల్లో చందమామలా ఉంటాడు. తను మాట్లాడితే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది.
గంగా అలా ఊహల్లో తేలిపోతున్నావంటే ఖచ్చితంగా ఎవరినో ఊహించుకుంటున్నావని అర్థం. ఎవరతను చెప్పు. చెప్పు 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 గంగా, చెప్పు గంగా. ఎవరో చెప్పు. అయ్యో, అలాంటిదేమీ లేదండి. ఎవరతను? కోయ్ చెప్పాలి. చెప్పు. ఎవరో చెప్పాలి. చెప్పు గంగా, చెప్పు. ఒక్క నిమిషం. హే, ఎవరు? నీ రాజకుమారుడా? హలో చిట్టి. హాయ్ అక్క, నీకొక గుడ్ న్యూస్. నువ్వు నా బడ్డీ రాజకుమారుణ్ణి కలవాలనుకుంటున్నావు కదా? అవునవును. అయితే వెంటనే స్టార్ట్ అయ్యి మా స్కూల్కి వచ్చేయి. ఇవాళ పేరెంట్స్ మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి నా బడ్డీ వస్తున్నాడు. అవునా? అయితే నేను అక్కడికి వస్తే నాకు తనని పరిచయం చేస్తావా? మరి అందుకే కదా రమ్మంటున్నాను. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. ఇంకా నీ ఇష్టం. లేదు లేదు, ఖచ్చితంగా వచ్చేస్తాను. ఆ రాజకుమారుణ్ణి కలిసే తీరుతాను. ఓకే బాయ్, త్వరగా వచ్చేయి. హా, అలాగే. ఓలమ్మో, ఇంతవరకు స్నేహ వాళ్ళు రాజకుమారుడు పేరు చెప్పి నన్ను ఏడిపించడం ఏంటి? ఇంతలో చిట్టి ఫోన్ చేసి రాజకుమారుణ్ణి కలవడానికి రమ్మని చెప్పడం ఏంటి? ఏమో, వెంటనే బయలుదేరాలి. అవును, ఏ డ్రెస్సింగ్ వేసుకోవాలి? అసలే అంత గొప్ప రాజకుమారుని కలవడానికి వెళ్తున్నాను. మంచిగా కనిపించాలి. ఈ డ్రెస్ అయితే నీకు బాగుంటుంది. రుద్రా సార్ కొనిచ్చిన బర్త్డే డ్రెస్ని వేసుకుని వెళ్తాను. చూడు, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఒక్క 5 minutesలో నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను. వావ్ బడ్డీ, నీ డ్రెస్సింగ్ స్టైల్, లుక్ సూపర్. హీరోలకే హీరోలా ఉన్నావు. థ్యాంక్ యూ బడ్డీ. సరే అయితే డైరెక్ట్గా వచ్చి కలుస్తా. నో 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 నో, ఫోన్ కట్ చేయకు. నువ్వు కార్ ఎక్కి స్కూల్కి బయలుదేరే వరకు నేను వీడియో కాల్లోనే ఉంటాను. లేదంటే ఏదో ఒక అర్జెంట్ పని ఉందని చెప్పి మధ్యలోనే డ్రాప్ అయిపోతావు. లేదు బడ్డీ, ఈ రోజు నేను వేరే ఏ ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఇవాళ మొత్తం నీతోనే ఉంటాను. చూడు, నీకోసం నువ్వు అడగగానే ఎంత స్పెషల్గా రెడీ అయ్యానో. ఇంకా నువ్వు నమ్మకపోతే ఎలాగా? స్కూల్కి వచ్చి మీటింగ్ అయిన తర్వాత నిన్ను బయటికి కూడా తీసుకెళ్తాను, సరేనా? ప్రామిస్. అయితే ఓకే, త్వరగా వచ్చేయ్. డన్, కూల్. జాగ్రత్తగా డ్రైవ్ చేయి. బాయ్ బడ్డీ. బాయ్.